పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ప్రభా ఇదిగో నాయనా ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో మీ జీవము కలిగిన మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు. అవును ప్రభా, పరిశుద్ధ వారము, హోలీ వీక్ అయ్యా, మీ యొక్క శిలువ ధ్యానాలు, మీ యొక్క ఆ కల్వరిగిరి ఘట్టాలను మేము తండ్రి ధ్యానించినప్పుడు, తండ్రి అందులో ఉన్న మర్మాలను తెలుసుకున్నప్పుడు ప్రభా మా జీవితము ధన్యకరం. తండ్రి మీరు ఈ విధంగా సర్వ మానవాళి పాప పరిహారార్థంకై తండ్రి మీరు మిమ్మల్ని మీరు ఏ విధంగా యజ్ఞ పశువుగా తండ్రి ఆ కార్యక్రమంలో తండ్రి ఒక్కొక్క రోజు ఏం జరిగిందో తండ్రి మీరు లోతైన ఆత్మీయ సత్యాలు మీ దాసుల ద్వారా మాకు తెలియజేస్తున్నందుకై మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ప్రభా నాయనా, అయ్యా రేపు తండ్రి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఈ యొక్క సందర్భాలుగా తండ్రి నూతనంగా ప్రభా రక్షణ మారు మనస్సు పొంది ప్రభా బాప్తిజం తీసుకోవాలని ఆశపడిస్తున్న బిడ్డలు ప్రభా వినీష్ని బట్టి ప్రార్థిస్తున్నాను. అలాగే స్థానిక సంఘాలలో ఎవరైతే బాప్తిజం తీసుకోవాలి అని సిద్ధపడుతున్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. తండ్రి సహాయం చేయండి నాయన ప్రభా. లోకంలో వ్యర్థంగా జీవించడం అనేది అది ఎంత మాత్రము మంచిది కాదు ప్రభా. మీ యందు భయభక్తులు కలిగి తండ్రి మిమ్మల్ని విశ్వసించి ప్రభా మీరు మా సొంత రక్షకుడని మమ్మల్ని రక్షించాలని మిమ్మల్ని అంగీకరించినప్పుడు మా జీవితాలు ధన్యకరం. తండ్రి యవన బిడ్డలు నాయన ప్రభా సహాయం చేయండి ప్రభా. వారి యవనము బహుబలంగా ఉండాలి, అది మీలో ఉండాలి. తండ్రి వ్యర్థంగా పోకుండా సహాయం చేయండి. వారి యవన జీవితంలో వారి ముందున్న భవిష్యత్తులో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. బాప్తిజము తీసుకున్నప్పుడు తండ్రి కొన్ని ప్రశ్నలు, కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి కనుక ప్రభా ప్రతి ప్రశ్నకు వారికి సమాధానం దయచేయండి ప్రభా. వారు వెనుతిరిగే వారిగా కాకుండా మంచి సాక్షులుగా తండ్రి బిడ్డలను నిలబెట్టమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. అయ్యా అలాగే ప్రభా సంఘాభివృద్ధి, సంఘక్షేమాలు ప్రభా, సంఘాలలో మీ వాక్యము, మీ మాటలు ఉన్నవి ఉన్నట్టు జీవము కలిగిన కుటుంబాలను కట్టే, బ్రతుకులను మార్చేటువంటి మీ మాటలనైనా వినిపించాలి తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి. ఈ యొక్క కడవరి దినాల్లో తండ్రి ఈ యొక్క ప్రతికూల సమస్యలలో మేము ముందుకు వెళ్తూ ఉంటుండగా మా యొక్క ఆత్మీయ జీవితము తండ్రి విశ్వాసము బహుబలంగా ఉండులాగిన సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ వారం అంతా ప్రభా మాకు అనేక ఆత్మీయ సత్యాలు నేర్పించమని తండ్రి. అలాగే మా యూసివై ఈ సంఘాలు తండ్రి అనేక డినామినేషన్స్ ఉంటూ ఉండగా ప్రభా ఇంకా బాప్తిజం తీసుకోవడానికి ఇంకా అనేక మందిని పురికొల్పమని వారి మనస్సులను సిద్ధం చేయమని ప్రార్థన చేస్తూ తండ్రి మిగతా సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 అదే విధంగా చాలా యాక్సిడెంట్లలో మనం ప్రమాదాలు చూస్తూ ఉంటున్నాం. తల్లిదండ్రులను కోల్పోతున్న వారిని, బిడ్డలను కోల్పోతున్న వారిని, పెద్దవారు కోల్పోతున్న వారిని, తర్వాత అంగవైకల్యంతో బాధపడుతున్న వారిని, ఇలా అనేక రకాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రమాదాల గురించి, ఆ ప్రమాదాల్లో గాయపడిన వారిని గురించి దేవుడి వారికి మంచి స్వస్థతనిచ్చేలాగున, అదేవిధంగా ఎలాంటి ప్రమాదాలు మన రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా దేవుడు కాపుదల చూపించేలాగున, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వారి గమ్యాలకు చేర్చబడేలాగున క్లుప్తంగా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ కృపతో తండ్రి మమ్మల్ని ప్రేమించి దినాన నా ప్రభా నీ పాద చెంత చేరి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే ధన్యత, కృపా భాగ్యం మాకు దయచేసినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో తండ్రి మరొక ఈ జ్ఞాపన ద్వారా తండ్రి నీ పాద చెంత చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి.
అవును నాయన నా ప్రభా, ఇదిగో తండ్రి, ఏ పని నిమిత్తం అయితే నాయన మేము బయటికి వెళుతున్నామో తండ్రి నాయన, ఇదిగో నాయన బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమకరంగా ఇంటికి తిరిగి వస్తారో లేదో అని దినాల్లో నాయన మేము జీవిస్తున్నాం తండ్రి నాయన. ఎంతో ప్రమాదకరమైన దినాలు గనక నా ప్రభా, ఈ ప్రయాణంలో తండ్రి నాయన, ప్రాణం లేని వాహనాల్లో నాయన ప్రయాణిస్తున్నప్పుడు తండ్రి నాయన, ఎంతో మందికి నాయన నా ప్రభ యాక్సిడెంట్లు నాయన జరిగినైనా నా ప్రభ కుటుంబాలను నాయన కోల్పోయి, ఆ కుటుంబాలకు నాయన సంబంధించిన వాళ్ళు ఎంతగానో బాధపడుతున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఆయానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు, బిడ్డలను కోల్పోయిన వాళ్ళు నాయన, ఆయా భర్తలను కోల్పోయిన వాళ్ళు, భార్యలు కోల్పోయి ఎంతో మంది నాయన దుఃఖంతో వేదంతో జీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. ఆయా నీ కృపలో బలపరిచి భద్రపరిచే దేవుడు తండ్రి నాయన. ఆయా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి నా ప్రభా. కుటుంబరాలను కట్టేవాడు తండ్రి నాయన, ఆయా గాయాలను మానిపే దేవుడు తండ్రి నా ప్రభా. ఈ యాక్సిడెంట్లో తండ్రి నాయన ఎంతమంది అయితే గాయపడు తండ్రి హాస్పిటల్లో నాయన బాధపడుతున్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. ఆయా వాళ్ళ కృపలో నాయన మిమ్మల్ని నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఆయా డ్రైనింగ్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన నా ప్రభా. జీవన ఉపాధి కొరకు నాయన బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నాయన, నీ కంచె నీ కాపుదల నాయన తోడుగా ఉంచండి తండ్రి నాయన. ఉద్యోగ రీతులుగా తండ్రి నాయన నా ప్రభా, ఆయా ఉదయం మొదలుకొని తండ్రి నాయన సాయంకాలం సమయం వరకు తండ్రి నాయన వాళ్ళ నాయన పనుల నిమిత్తం తండ్రి నాయన బయటనైనా ఆయా తిరుగుతున్నప్పుడు తండ్రి ఎటువంటి ప్రమాదాలను జరగకుండా నాయన ఆయా నీ కృపలు మరొక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నావు నాయన. సహాయం దయచేయండి నాయన. అవును తండ్రి, కొద్దిగా నాయన నా ప్రభు ఎన్నప్పటికీ నాయన ఎంతగానో బాధ వేస్తుందో తండ్రి నాయన. ఈ మధ్య ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి నాయన. ఐదుగురు నాయన బస్సు అయితే తండ్రి నాయన, కాలిపోయినప్పుడు ఆ బస్సులో తండ్రి నాయన 14 మంది నాయన సజీవ దహనం అయినప్పుడు తండ్రి నాయన వాళ్ళెన్నో ఎంతగానో నాయన వాళ్ళ కేకలతో నాయన వేదనలతో తండ్రి నాయన వాళ్ళ ప్రాణాలు విడిచుంటారు తండ్రి నాయన. వాళ్ళ వైపు చూస్తున్న దేవానికి స్తుతులు స్తోత్రాలు నాయన నా ప్రభ. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నీ కృపల జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నావు నాయన. సహాయం దయచేయండి నాయన. మేము ఇంతవరకు సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృపేగా తండ్రి. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినట్టు నాయన నా ప్రభా, నేను ఎరిగిన బిడ్డలు కూడా ఉన్నారు తండ్రి. వాళ్ళందరిని కూడా నాయన భద్రపరచమని నీ కంచె నీ కాపుదల సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ సన్నిధి కాంతులు తోడుగా ఉంచి నాయన నా ప్రభా. నీ బిడ్డలు మరొక్కసారి నాయన నా ప్రభ క్షమించి నాయన నీ యొద్దకు వచ్చే కృప ధన్యత దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమేన్. ఆమేన్. సన్నిధిలో స్తుతించి ఆరాధించి మీ జీవం గల మాటలు వినడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మా జీవితాలలో నిరంతర ఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మరి ముఖ్యంగా నేను ప్రతి వారం కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క దేశం గురించి ఒక రాష్ట్రం గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నిజమేనైనా మా భారతదేశాన్ని ఒకసారి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న అధికారులందరినీ నాన్న, రాష్ట్రపతి మొదలుకొని ప్రభువ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వరకు, గవర్నర్లు, అదేవిధంగా సీఎంల గురించి తండ్రి, డిప్యూటీ సీఎంల గురించి, క్యాబినెట్ మినిస్టర్స్ గురించి ఎవరైతే పరిపాలన చేస్తూ ఉన్నారో వారందరినీ మీ అధికారానికి అప్పచెప్తున్నాం. రాజ్యము రాజ్యాధికారమును ఇచ్చేవాడు నీవే. పరిపాలన చేయడానికి వారికి ఆ స్థానాన్ని మీరు ఇచ్చి ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి మీ చిత్తమైతే వారందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పరిపాలన సరైనదిగా ఉన్నదా లేదా అన్న విషయం మీకు మాత్రమే తెలుసు తండ్రి. మీ చిత్తమైతే చక్కని పరిపాలన చేయడానికి వారికి కావాల్సిన పరలోక జ్ఞాన వివేకాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రజల పక్షంగా వారు ఉంటున్నప్పుడు తండ్రి, నీతి న్యాయములు తీర్చే వారిగా వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు మీ చిత్తమైతే వారిని గద్దించమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా అందరూ అంతటా మారు మనసు పొందాలన్నది మీ ఉద్దేశమైనది. మిమ్మల్ని ఎరుగని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే వారందరినీ కూడా రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. సత్యంను గ్రహించాలి, నీతి అంటే ఏంటో తెలుసుకోవాలి, సత్యమైన మార్గంలో జీవించడానికి వారికి కావాల్సిన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ తండ్రి, ప్రతి అధికారిని కూడా తండ్రి రక్షణ మార్గంలోకి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి, కృప చూపించండి.
అదేవిధంగా తండ్రి అంగోలా అనే దేశాన్ని కూడా మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాం. అక్కడ జరుగుతున్న ప్రతి విషయం మీకు తెలుసు. ప్రతి అధికారిని మరొకసారి మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా నాన్న అతని పరిచర్య విషయంలో కృప చూపించండి. లోకల్‌గా ఉన్న చర్చెస్‌ని మీ అధికారానికి అప్పచెప్తున్నాం తండ్రి. ఆ చర్చెస్‌కి కావాల్సిన శక్తిని, బలాన్ని, ఆత్మ నడిపింపును దయచేయండి. సువార్త ప్రకటించే భారాన్ని మీరు వారికి అనుగ్రహించారు. ఆ బాధ్యతను వారు తీసుకొనుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శిష్యులుగా తయారు చేయబడిన సంఘాలు తండ్రి నాయన ఆ దేశంలో తండ్రి మనం మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ప్రభు సువార్త ప్రకటించే వారిగా సంఘాలను లేవనెత్తండి. సంఘాల మధ్య ఐక్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘం ద్వారా ఆ ప్రాంతంలో ఆ దేశంలో మీ వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. చీకటిలో ఉన్నవారు వెలుగును చూడాలి, గ్రహించాలి, వెలుగులోకి రావాలి, సత్య సంబంధులుగా జీవించాలి తండ్రి. మీరు ఆకడలకు సిద్ధపడాలి. అలాంటి ధన్యతను ఆ దేశానికి దయచేయమని, అధికారులను జ్ఞాపకం చేసుకోమని, మీ చిత్తమైతే వారందరినీ కూడా రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తూ, మరి ఏది కొదువగా ఉందో మీ చిత్తమైతే ఆ కొదువను తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఏదేమైనా మీ ఉన్నతమైన ఉద్దేశాలు ఆ దేశంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప చూపించండి. చేసిన ప్రతి ప్రార్థన అంశాన్ని అతను మీ పాసానికి తీసుకుని వస్తున్నాం. సరైన సమయంలో సమాధానం అనుగ్రహించి మీ నామంకు మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీకు మాత్రమే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఈ రోజు మీట్లో పాలు పంపులు పొందిన ప్రతి కుటుంబానికి, వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు, వాక్యం పంచుకున్న దాసునికి, కుటుంబానికి, పరిచర్యకు, చేసిన ప్రతి ప్రార్థన అంశానికి పరిశుద్ధాత్మ దేవుని దీవెనల ఆశీర్వాదాలు, నడిపింపు ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి స్థిరపరిచి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం.